నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనైక. వార్తల్లో వివరాలు చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారని యత్నించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. వెంటనే పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసనకు దిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని యువజన విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించడానికి యత్నించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. వెంటనే పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసనకు దిగారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలిపారని సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? నీట్ ఏదైతే పరీక్షపై జరిగిన అవకతవకలపై కూడా గత కొద్ది రోజులుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విద్యార్థి సంఘాలు అదేవిధంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా ఆ ధర్నాలు కూడా పెద్ద ఎత్తున చేపడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని యువజన సంఘాలు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. అయితే నీట్ పరీక్షని వెంటనే రద్దు చేసి ఏదైతే ఆ పేపర్ లీకేజీకి సంబంధించిన ఆ కారకులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరొకవైపు మళ్ళీ పరీక్షను రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా పరీక్షను నిర్వహించాలి. దీంతో పాటు ఏదైతే నీట్ నిర్వహించినటువంటి ఎన్టీఏ నేషనల్ ఏదైతే ఎన్టీఏ ఉందో ఆ ఎన్టీఏని కూడా రద్దు చేసేసి పరీక్షను మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముట్టడి కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా చేరుకున్న పోలీసులు వారిని అయితే అక్కడి నుండి అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారని చెప్పచ్చు. ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు అదేవిధంగా యువజన సంఘ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే అక్కడ పాల్గొన్న పరిస్థితి. గత వారం క్రితం కూడా ఇటు ఎన్ఎస్సీ అదేవిధంగా ఇటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇదే అంశంపై కూడా కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా కిషన్ రెడ్డి ఇంటి ముందు అంటే ముందే సమాచారం తెలుసుకుని పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు. అదేవిధంగా ఈ క్రమంలో అక్కడ చేరుకున్న విద్యార్థుల్ని ఆందోళన చేస్తున్న విద్యార్థులను అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయని చెప్తున్నారు కదా, అక్కడ వాతావరణం ఎలా ఉంది? పెద్ద ఎత్తున అక్కడికి విద్యార్థి సంఘాలు కావచ్చు యువజన సంఘాలు నేతలు అక్కడికి చేరుకున్న క్రమంలో కూడా అక్కడ భారీ ఎత్తున చేరుకున్న ఎవరైతే నాయకులు నినాదాలు చేశారో నీటిని రద్దు చేస్తున్నారు. నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి. నీటికి కారకులైన బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎన్టీఏని నీటిని నిర్వహించినటువంటి ఎన్టీఏని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి కూడా గతంలో కూడా ఎన్టీఏ నిర్వహణతో కూడా అవకతవకలు జరిగాయి. ఎన్టీఏని కూడా రద్దు చేయాలని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా అక్కడ ఈ నినాదాలతో కిషన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతం అయితే మారుమోగిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. We want justice! We want justice!